ఏది ముందు? గ్రేటర్ ఎన్నికల ముందా? ఎంపీటీసీ జెడ్పీటీసీ ముందా? మరో ఎలక్షన్కు సర్కారు సిద్ధం. ఆరా తీస్తున్న ప్రభుత్వ పెద్దలు. మున్సిపల్ విజయం కలిసొస్తుందని ధీమా. ఏప్రిల్లో పూర్తి చేయాలని ప్లాన్. ఏది ఏప్రిల్లో పూర్తి చేస్తారు? ఏప్రిల్లో పూర్తి ఎట్లా సాధ్యమవుతుంది? ఈ జిహెచ్ఎంసీకి సంబంధించిన 3 కార్పొరేషన్స్గా డివైడ్ చేయడము, ఇంకా ఈ ప్రాసెస్ అయిపోవడానికే నేను అనుకోవడం ఆగస్టు సెప్టెంబర్ అవుతుంది. ఆగస్టు వరకైనా అవుతుంది మినిమం. జూలై ఎండింగ్ వరకైనా అవుతుంది. మరి ప్రాసెసే కంప్లీట్ కాకముందు ఏప్రిల్ ఎట్లా ఎలక్షన్స్ పెడతారు? సాధ్యం అవుతుందా? అది యుద్ధ ప్రాతిపదికన జరగాలి. అంత యుద్ధ ప్రాతిపదికన జరపడానికి ప్రయత్నం చేస్తారా? మరి ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏం చేస్తారు? ఇప్పుడు ఏప్రిల్ వరకు ఆగి ఇది పెట్టినప్పుడు ఇప్పుడు ఏప్రిల్ ఆగాల్సింది. ఎందుకంటే మార్చి 14 నుంచి 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, బిఫోర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఎగ్జామ్ సీజన్లో ఎలక్షన్ పెట్టడం కష్టం. సో అందుకే వీళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీ 23rd or 24th నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఆ దిశగా ఆలోచన చేసిరు. మరి ఏమన్నా మళ్ళీ మనసు మారితే తప్ప అది కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెసే కనబడుతున్నాయి. మున్సిపాలిటీలు కార్పొరేషన్స్లో భారీ విజయం సాధించి మంచి ఊపులో కనిపిస్తున్న అధికార పార్టీ మరో ఎన్నిక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. ముందుగా కోర్ అర్బన్ ఏరియాల్లోని 3 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించడమా, లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళడమా అని ఆలోచన చేస్తున్నది. ఏ ఎన్నికను ముందు నిర్వహిస్తే రాజకీయంగా ఉపయోగపడుతుంది అని పలు కోణాల్లో ఆరాధిస్తున్నది. ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగినాయి. ఈ నెలాఖరులోపు క్లారిటీ వస్తుందని మంత్రులు అంచనా వేస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు ముగియగానే మార్చి మొదటి వారం లేదా 2వ వారంలో ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నెల చివరి వరకు జరగబోతున్నాయి. అదే సమయంలో అధికారులు, మంత్రులు బడ్జెట్ సెషన్స్లో బిజీ ఉండబోతున్నారు. కాబట్టి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. అలాగే 10th ఎగ్జామ్స్ కూడా మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు కొనసాగనుండడంతో ఎలక్షన్స్ నిర్వహించడం కష్టం. దీంతో ఏప్రిల్ 10 తర్వాత షెడ్యూల్ విడుదల చేసి ఏప్రిల్ చివరి వరకు ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి చేసేలా షెడ్యూల్ తయారు చేస్తున్నట్టు సమాచారం. మే నెలలో విపరీతమైన ఎండల కారణంగా పోలింగ్ నిర్వహణ కష్టం. దీనికి తోడు వేసవిలో సహజంగా తలెత్తే తాగునీరు, కరెంటు కోతల సమస్యలు రూలింగ్ పార్టీ పైన ప్రభావం చూపే అవకాశం ఉంటున్నది. మున్సిపల్ ఎన్నికలతో పాటు 2 నెలల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున స్థానాలు సొంతం చేసుకుంది. మొదటి నుంచి కోర్ అర్బన్ ఏరియాల్లో కాంగ్రెస్కు పట్టులేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆ పార్టీ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోలేదు. దీంతో ముందుగా ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నది. ఎందుకంటే దీన్ని 3 భాగాల కింద డివైడ్ చేసిరు కదా. ఆ 3 పార్ట్స్లో ఫస్ట్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. సో వీటికి పెడితే ఎట్లుంటుందని ఆలోచన చేస్తున్నారట. ఏమో నాకైతే డౌట్. నేను అనుకోవడం, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీనే పెట్టే ఛాన్సెస్ కనబడుతున్నాయి. దానికి ముందే రైతు బంద్ వేస్తే ఆ ఎలక్షన్ కూడా కొట్టేసిన ప్లాన్లో ఉన్నారు. దీంతో ముందుగా ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నది. ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పార్టీ శ్రేణులు మంచి జోష్లో ఉన్నాయి. ఈ సమయంలో కోర్ అర్బన్ ఏరియాలోని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి తిరుగు లేకుండా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు అంచనా వేస్తున్నారు. జిహెచ్ఎంసీ పునర్విభజనలో భాగంగా ఇటీవల 3 కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఏర్పాటు చేయగా ఈ 3 కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించి తమ ఖాతాలో వేసుకోవాలని అధికార పార్టీ భావిస్తున్నది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు కోర్ అర్బన్ ఏరియాల్లో మేము మంచి రిజల్ట్ సాధించినామంటే ఎక్కడ సాధించినారు మీరు? అంటే నేను అంటున్న హైదరాబాద్ చుట్టుపక్కల మొయినాబాద్ దగ్గర మిక్స్డ్ రిజల్ట్సే వచ్చినాయి. ఇక్కడ పటాన్ చెరువు ఏరియాలో మీకు ఇబ్బందే జరిగింది. అక్కడ అసలు మీరు మున్సిపాలిటీ కైవసం చేసుకోలేకపోయినారు ఒక 2-3. మరి ఇక్కడ ఎక్కడ పాజిటివ్ వచ్చింది? రాలేదు కదా. 90% ఎంపీటీసీ జెడ్పీటీసీలు టార్గెట్. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. దీంతో వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని అధికార పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే 10% నిధులు నిలిచిపోవడం తప్ప ఇతర సమస్యలు లేవంటున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల తర్వాత యాసంగి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించగా త్వరలో ఆ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉన్నది. ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే 90% పైగా ఎంపీటీసీ జెడ్పీటీసీలు గెలిచి మెజారిటీ మండల, జిల్లా పరిషత్ అధ్యక్ష పదవులను సొంతం చేసుకోవచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అయితే కోర్ అర్బన్ ఏరియాలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత కూడా
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించవచ్చని మరికొందరు వాదిస్తున్నారట. అది బాగానే ఉన్నది, కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ప్రాసెసే కంప్లీట్ కాలేదు కదా జిహెచ్ఎంసీది. ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడమే చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు అంతా రెడీగా ఉంటే నెక్స్ట్ ఏప్రిల్లో పెడతారంటే ఒక అర్థం ఉన్నది. ఎట్లా సాధ్యమవుతుంది?